వచ్చేసా. హలో అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ ఎపిసోడ్. ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసా. ఈ పాటికి మన ఛానల్ ఎప్పుడో 5,000 మంది సబ్స్క్రైబర్లు దాటాల్సిండేది. నీ వల్ల నీ దెబ్బతో 2,545 మంది ఉన్నారు. అంటే అది అంతేలా గింతేలా ఫస్ట్ ఛానల్ నా పేరు మీద రాసి ఆ హిమాలయాల్లోనే బతుకోపా. అరే చింపు, అంత సీరియస్ కాదురా, నాకు కొన్ని రీజన్స్ ఉన్నాయి. రీజన్స్ ఏం కాదు, ఈ మధ్య ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువైనాయి. సరే సారీ రా చింపు. సారీ నాకు కాదు, మన సబ్స్క్రైబర్స్ అసలు కామెంట్లు కూడా చదవట్లా నువ్వు. సో అమిగోస్, ఈ మధ్య అయితే అస్సలు వీడియోస్ ఆడలేదు. దానికైతే నేను సారీ చెప్పుకుంటున్నా. నాకైతే కొన్ని వర్క్స్ ఉండడం వల్ల నేను వీడియోస్ అయితే చేయలేకపోతున్నా. మేమైతే ఇల్లు కట్టిస్తున్నాం, సో అక్కడ వర్క్స్ ఉన్నాయి. నేను కాలేజ్ జాయిన్ అవ్వాలి, ఆ వర్క్స్ ఉన్నాయి. సో కాబట్టి వీడియోస్ అయితే రావట్లేదు. సో అందరికీ దానికి సారీ. ఫుడ్ డొనేషన్ వీడియోస్ కూడా ఇంకా రెగ్యులర్గా అయితే వస్తాయి వినాయక చవితి తర్వాత నుంచి. సో ఈరోజు మ్యాటర్ అయితే ఏం లేదనమాట. మా సందులో వినాయక చవితి పనులు అయితే స్టార్ట్ అయ్యాయి. ఈరోజు అయితే పందిరి పూజ అనమాట. దానికి కావాల్సిన కట్టి దాడానికి అయితే నేను భార్గవన్న వెళ్తున్నాం. సో అంతకన్నా ముందు మన ఛానల్ కొత్తగా చూసాలు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఇంకా లేట్ చేయకోకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి కట్టి తీసుకొని అక్కడి నుంచి రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగిలిన బ్లాగ్ అంతా అక్కడ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ పేరున అందరికి సారీ చెప్తున్నా. మన ఛానల్ కొత్తగా చూసాలి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అమిగోస్, ఇక నిజంగా మనకు పందిరి పూజ కావాల్సిన కట్టి తీసుకొని ఇంకా ఇక్కడ నుంచి రిటర్న్ సందుకు అయితే బయలుదేరతాం. ఆడ కట్టుంది తీసుకొని బయలుదేరదాం. తీసుకొని పోయేప్పుడు బ్లాగ్ అయితే తీయలేను. ఇంకా సందుకి వెళ్ళి కంటిన్యూ చేద్దాం. మిగిలిన డీటెయిల్స్ అని సందులో మాట్లాడుకుందాం. ఆడున్నాయి నా అన్ని అదే పనిలోనే నా ఉండేది. రేపటి కాదు ఇదంతా. పూలు तुझको फिर से जलवा दिखाना ही होगा, अगले बरस आना है आना ही होगा, देखेंगी तेरी राहें प्यासी प्यासी निगाहें तो मान ले तू मान भी ले कहना मेरा, लौट के तुझको आना है सुन ले कहता दीवाना है, जब तेरा दर्शन पाएंगे चैन तब हमको पाना है. అమిగోస్, ఈరోజు అయితే డెకరేషన్ అయితే వచ్చినాయి. సో అవైతే దింపుతున్నాము. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫ్రేములు అన్నీ, మంచి అందులోకి అనమాట వినాయకునికి. సో మనకి బండి వెళ్ళిపోతే ఇంకా బండి అక్కడికి వస్తుంది. ఉన్నీలే ఇంట్లో లేరు, గీస్తేద్దామంటే ఎవరు తీస్తారు మటుకి. అమిగోస్ వర్క్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో టైం అయితే ఈవినింగ్ 4 అవుతుంది. సో అమిగోస్, ఇంకా టోటలీ వర్క్ అయితే మాకు స్టార్ట్ అయిందనమాట. సో ఇది ఎంతసేపు అయిద్దో తెలియదు, బట్ మేమైతే ఫస్ట్ టైం వేపిస్తున్నాం డెకరేషన్. చూద్దాం. లాస్ట్ పోల్ కనిపిస్తుంది కదా మీకు. సో ఆ పోల్ వరకు అయితే వేపిస్తున్నాం ఇప్పుడు. సో మళ్ళీ దాని లోపల అంతా క్లాత్ డెకరేషన్ అంతా సపరేట్ వస్తుంది. ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ చేస్తారు. సో ఆ తర్వాత ఎట్లుంటుందని నేను మీకు చూపిస్తాను. సో అమిగోస్, ఇంకా అయితే జరుగుతుంది. ఇది ఎంతసేపు అయిద్దో నాకు తెలియదు. లోపల తార్పాలు ఉన్నాయి, అది కూడా ఇద్దాం వాళ్ళకి. వాళ్ళు చేస్తున్నారు. ఈసారి అయితే క్రేజీ కాన్సెప్ట్తో అయితే రాబోతున్నాం. అబ్బా, వినాయక చవితి రోజు అయితే క్రేజీ కాన్సెప్ట్ అయితే ఉంటుంది.
అమిగోస్ ఎప్పుడు ఏ బిల్ అన్న టెంట్ అయినా ఏదైనా కానీ వర్షం అయితే కంపల్సరీ పడుతుంది అబ్బా. సో అమిగోస్ ఇంకా అయితే పెండింగ్ ఉంది వర్క్. మేము ఎవ్రీ ఇయర్ ఎప్పుడు డెకరేషన్ అయినా కానీ ఈసారి ఇదా लौट के तुझको आना है, सुन ले कहता दीवाना है, जब तेरा दर्शन पाएंगे चैन तब हमको पाना है. సో అమిగోస్ టైం చూస్తే ఎగ్జాక్ట్గా 6:37 అయితే అవుతుంది. మీకు కనిపిస్తుంది కదా, ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు, ఇంకా చాలా పెండింగ్ ఉంది వర్క్. సో ఇంకా అక్కడి వరకే అయింది, ఇంకా ముందరికి కూడా రాలే పోల్స్, అవి ఇంకా రాలేదు. అవి వస్తే ఇంకా ఎంత వర్క్ ఉంటుందో నేను చెప్పలేను. సో ఈ నైట్ 8 లోపలైనా అవుతుందని అనుకుంటున్నా. లాస్ట్ టైం కన్నా ఈసారి ఇంకా చాలా లేట్ అయింది, చూద్దాం. సో అమిగోస్ ఇంకా టైం అయితే 7 అవుతుంది, ఇంకా ఇక్కడి వరకు అయితే వచ్చింది. సో దీని మీద ఇంకా తార్పాలు వేయాలి. సో ఆ వర్క్స్ అయితే ఉన్నాయి. సో ఈరోజు అయితే అయిపోద్ది ఇది. ఇంకా బ్యాలెన్స్ వర్క్స్ అనేవి ఈరోజు అయితే 31st, 1st, 2nd, 3వ తారీఖు అయితే మార్నింగ్ విగ్రహాన్ని తీసుకొని వస్తాము. ఇంకా ఆ తర్వాత నుంచి ఏందని నేను మీకు చూపిస్తాను. అమిగోస్ ఈరోజు అయితే ఈ సైడ్ పిల్లర్స్కి డెకరేషన్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో వాళ్ళైతే అన్నీ తెచ్చి పెట్టుకున్నారు. సో ఇంకా అక్కడ వేసినారు, లోపల వేసేసినారు. ఇంకా సైడ్కి పిల్లర్స్కి వేస్తున్నారు. సో నేను అది కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఇది అయిపోతే ఇంకొక 2 to 3 డేస్లో అయితే మనకి టోటల్ డెకరేషన్ వర్క్ స్టార్ట్ అవుతుంది. సో అది ఎట్టుంటుంది, ఏం డెకరేషన్ అనేది మీకు ముందు తెలుస్తుంది. సో టైం చూసుకుంటే నైట్ 9 అయితే అవుతుంది. సో ఈ టైంలో కూడా వర్క్ అయితే జరుగుతుంది. వర్క్ అయితే ఇప్పుడు జరుగుతుంది. तू ही तो करता है पूरी हर आशा, तू ही तो बेड़ा पार करे. సో అమిగోస్ ఇంకైతే అది కంప్లీట్ అయ్యి వచ్చింది. ఇంకా బ్యాలెన్స్ వర్క్ అయితే రేపు చేస్తారంట వీళ్ళు. చూద్దాం, రేపు చూద్దాం బ్యాలెన్స్ వర్క్. సో అమిగోస్ ఈరోజు అయితే 2 వర్క్లు అట్ ఏ టైం అయితే పడ్డాయి అబ్బా మాకు. ఈ లైటింగ్ పోల్ నాటియడము, ఇంకోటి డెకరేషన్ అని చెప్పా కదా నిన్న. సో ఈ 2 వర్క్స్ అయితే అట్ ఏ టైం పడ్డాయి మాకు ఈరోజు. సో చూద్దాం మరి. कहना मेरा लौट के तुझको आना है, सुन ले कहता दीवाना है, जब तेरा दर्शन पाएंगे चैन तब हमको पाना है. సో అమిగోస్ వర్క్ అయితే స్టార్ట్ అయింది అబ్బా. వీడియోలో చూస్తాను కదా, వర్క్ అయితే స్టార్ట్ అయ్యింది, చూద్దాం. तुझको फिर से जलवा दिखाना ही होगा, अगले बरस आना है, आना ही होगा. సో అమిగోస్ వర్క్ అయితే జరుగుతుంది. సో మెయిన్ మండపం లోపల అయితే డెకరేషన్ జరుగుతుంది. సో ఇంకా ఇవన్నీ అయితే పెండింగ్ ఉన్నాయి. సో అది అయిన తర్వాత ఇవన్నీ అయితే చేస్తారు, చూపిస్తాను నేను అవి కూడా ఎట్లుంటుంది, ఏం డెకరేషన్ అనేది. సో మేమైతే మండపం లోపల చేయించిన డెకరేషన్ అయితే క్యాండీ కాటన్. సో అమిగోస్ పైన అయితే అయిపోయింది డెకరేషన్. ఇంకా సైడ్కి వాల్స్ అయితే రెడీ చేస్తున్నారు వాళ్ళు. సో తార్పాలు అయితే పైకి ఎక్కిస్తాను. सुख करता दुख हरता वार्ता विघ्नाची, नुर्वी पूर्वी प्रेम कृपा जयाची, सर्वांगी सुंदर. సో అమిగోస్ మెయిన్ టెంట్ లోపల అయితే వేసేసినారు. సో ఇంకా అవి అయితే పెండింగ్ ఉన్నాయి. సో మళ్ళీ వేస్తారంట. సో అమిగోస్ వర్క్ అయితే मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति. जय देव रत्न खचित
సో అక్కడ చూసారు కదా, అక్కడ సైడ్కి అయితే కంప్లీట్ అయింది స్క్రీన్స్. సో ఇంకా ఈ సైడ్ బ్యాక్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ మళ్ళీ రేపు అట్లా చేపిద్దాం. ఇప్పటికైతే మెయిన్ మండపంలో కంప్లీట్ చేయించాం. సో అమిగోస్ ఆల్మోస్ట్ అయితే వర్క్ అయితే అయిపోయింది. ఇంకా కొంచెం పైన సీలింగ్ క్లాత్ ఉందన్నమాట, అది మళ్ళీ వేస్తారు. సో అదైతే మెయిన్ లోపల ఫ్రంట్ అనమాట, వినాయక్ ఉంది. క్రేజీ అయితే వచ్చింది. నైట్ అయితే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే డే టైం కదా లైట్ కలర్స్ అంత అట్రాక్టివ్ ఉంది. బట్ నైట్ టైమ్స్ అయితే కొంచెం అట్రాక్టివ్ అనిపిస్తాయి లైట్ కలర్స్. అమిగోస్ లోపల అయితే వర్క్ కంప్లీట్ అయింది. సో మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు మొత్తం అంతా. సో క్యాండీ కాటన్ టైప్ అనమాట డెకరేషన్ అయితే. లోపల అయితే మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది మనకి. సో ఇంకా బ్యాలెన్స్ వర్క్ అయితే రేపు చేపిస్తారంట వాళ్ళు. చలో ఇంకా మిగిలిన వ్లాగ్ రేపు కంటిన్యూ చేసుకుందాం. రేపైతే అర్లీ మార్నింగ్ వినాయకుని తేడానికి వెళ్తున్నాం, అది కూడా చూపిస్తాం. సో హాయ్ అమిగోస్, అందరికీ గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ టైం అయితే 3 అవుతుంది. సో నేను నైట్ ఇక్కడే పడుకున్నా, భార్గవ్ అన్న కూడా పడుకున్నాడు నైట్ ఇక్కడే బయట. బట్ దోమలు ఎక్కువ అయ్యాయని చెప్పి ఇంట్లోపలికి వెళ్ళి అయితే పడుకున్నాడు. సో ఈరోజు అయితే డేట్ 5th అనమాట. ఇంకైతే 1 డే, ఇంకా 1 డే ఉంది మనకి ఫెస్టివల్కి. సో ఈరోజు ఇప్పుడు మార్నింగ్ 5 o'clock అయితే వినాయకుడి విగ్రహానికి తేడానికి అయితే వెళ్తున్నాము. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏం లేదని నేను వీడియోలో అయితే చూపిస్తాను. సో ఇప్పుడే నేను కూడా లేచాను, అలారం పెట్టింది మొబైల్లో. సో ఇప్పుడే లేచా. సో ఇంకా 3 అవుతుంది, ఇంకొక ½ an hour రెస్ట్ తీసుకొని అలా 3:30కి పైకి వెళ్ళి స్నానం చేసి 4:30కి అంత కిందికి వచ్చి షార్ప్ 4:30కి అయితే సందులో మీట్ అవ్వాలని చెప్పి అనుకున్నాం అందరము. సో ఇంకా మిగిలిన బ్లాగ్ అక్కడికి వెళ్ళి కంటిన్యూ చేసుకుందాం. సో మీకోసం నేను మార్నింగ్ మీకు 3 o'clockకి చెప్పా కదా వినాయకుని తేడానికి వెళ్తున్నామని. సో అందరు వచ్చారు, వ్యాన్ ఇంకా రాలేదు. వ్యాన్ వస్తే ఇంకా వెళ్దాం. నాకే తెలుసు. రెండు బండ్లు చాలు కదా, ఇది వచ్చింది ఇక్కడికి వచ్చి అమిగోస్ మేమైతే వినాయకుని దానికి అయితే వెళ్తున్నాము. మిగిలిన వాళ్ళంతా ఆడికి పోయినారు కదా ఆల్రెడీ. ఇప్పుడు అయితే వెళ్ళి వినాయకుడిని తీసుకొని వచ్చేద్దా. ఈరోజు అయితే 5వ తారీఖు, అన్నాడే పండగ, రచ్చ చేస్తాం. అమిగోస్ మేమైతే వినాయకుడిని తీసుకెళ్ళడానికి అయితే వచ్చాము. బట్ ఇక్కడైతే పెద్ద స్టంట్ జరిగింది. మేము తెచ్చిండే ఆటోలో సరిపోదు అది. మేము అబ్బే ఆటో తెచ్చినాం, వాడు చూస్తే పెద్దది కాదు మాకి. సో సరిపోదు, బ్యాచ్ అంతా బయటే ఉన్నాం. వెళ్ళిపోతాడంట సో అమిగోస్ ఈరోజు అయితే విగ్రహాన్ని దింపుకున్నాము మార్నింగ్. సో విగ్రహాన్ని దింపుకున్నాము, అలాగే లైటింగ్ వర్క్ స్టార్ట్ అయ్యింది అబ్బా మాకి. సో అందులో లైటింగ్ వర్క్ స్టార్ట్ అయ్యింది, విగ్రహాన్ని దింపుకున్నాము. ఇంకా బ్యాలెన్స్ ఉండేదంటే మనకి ఆ డెకరేషన్ వర్క్ ఒకటే అనమాట పెండింగ్ ఉండేది, ఇంకేం లేవు. సో ఆల్మోస్ట్ ఆల్ వర్క్స్ అయితే కంప్లీట్ అయ్యాయి మనకి. సో కొన్ని వర్క్స్ మాత్రం పెండింగ్ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తారు కదా లైటింగ్ వర్క్ అయితే జరుగుతుంది మాకైతే. ఒక సైడ్ వేసారు రన్నింగ్ బట్ట, ఇంకో సైడ్ వేస్తున్నారు. సో మీకు అదే ఇవాళ అప్డేట్. సో ఈరోజు ఇంకా ఏమైనా జరిగితే అవి కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను. ఏనా అయిపోయింది, అయిపోయినా ఇంకా వేస్తున్నావా? అయిపోయినా వేస్తాను. వామ్ లైట్స్ కబు
कनेक्शन दिया फिर लाइट का సో అమిగోస్ వర్క్ అయితే అయిపోయింది కనెక్షన్ కూడా ఇచ్చినాడంట వామ్ లైట్స్ डिस्को लाइट्स सब भी बाद में है वाम लाइट्स जूमर ऑन सब भी बाद में है మీకు అక్కడైతే కనిపిస్తున్నాయి కదా అదైతే కంప్లీట్ అయింది ఎంట్రన్స్లో లైటింగ్ బోర్డ్స్ అయితే కంప్లీట్ అయినాయి మావి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సైడ్కి అంతా ఇవన్నీ రన్నింగ్ పట్టాలు సో వెనకాల విగ్రహం ఉంది సో విగ్రహంలో ఇంకా చేంజ్ కూడా ఉందిలేండి అక్కడ జస్ట్ అమ్మవారు మాత్రమే ఉంది ఇంకా వినాయకుడు ఇప్పుడు కాదు వినాయకుడిని అయితే రేపు నైట్ అయితే తెస్తున్నాము సో ఈ లైటింగ్స్ అన్నీ అయిపోయినాయి ఈవినింగ్ ఒక 6కి అట్లా ఆన్ చేసి చూపిస్తాను మీకు ఇక్కడ చూసాను కదా ఇది లైటింగ్ గేటు సో అక్కడి నుంచి ఇక్కడికి లోపలికి వెళ్దాం సో ఇంకా వర్క్ అయితే పెండింగ్ ఉంది లైటింగ్ వర్క్ సో లైటింగ్ వర్క్ బ్యాలెన్స్ డెకరేషన్ వర్క్ అయితే రేపు కంప్లీట్ అవుతుంది మాది సో మీకు మళ్ళీ నేను ఈ క్లిప్ లాస్ట్లో కూడా చూపిస్తాను నైట్ వ్యూ ఎట్లుంటుంది అనేది సో అమిగోస్ ఇదైతే మాది విగ్రహం అనమాట సో ఇంకోటి లోపల ఉంది అది రేపు చూపిస్తాను సో ఇంకా బ్యాలెన్స్ డెకరేషన్ వరకు అయితే ఈరోజు జరుగుతుంది అబ్బా సో రేపు అయితే ఫెస్టివల్ ముందుగా అందరికైతే హ్యాపీ వినాయక చవితి ఇన్ అడ్వాన్స్ దసరా ఇంకా టైం ఉందిలే అన్న అమిగోస్ మేము ఫ్రంట్ వేయించిండేది అయితే వేవ్స్ అనమాట సో అది డెకరేషన్ది వేవ్స్ టైప్ వస్తుంది సో నైట్ టైమ్స్ దానికి డిస్కో లైట్ పడితే మాత్రం క్రేజీగా ఉంటుంది అనమాట సో నేనైతే రేపు మీకు నైట్ వ్యూ కూడా చూపిస్తాను ఎట్లుంటుంది అనేది అది ఇంకా ఈరోజు అయితే నిన్న లైటింగ్ వర్క్ కొద్దిగా జరిగింది ఈరోజు కొద్దిగా ఉందన్నమాట పెండింగ్ సో అది కూడా కంప్లీట్ అయింది సో అమిగోస్ అనంతపూర్లో ఉండాలి ఎవరైనా వినాయకుని దగ్గర రాలంటే రాండబ్బా మా టెంట్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ రెడ్డి కాంపౌండ్ పాత ఊరు అనంతపురం క్రేజీ కాన్సెప్ట్తో అయితే ఉన్నామన్నమాట వచ్చేవాళ్ళు రండి అమిగోస్ అని కొత్తగా నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మన ఛానల్కి సో ప్రతి ఒక్కరు ఈసారి మా వినాయకుడిని చూడడానికి అయితే రావాలన్నమాట సో ఇది ఎక్కడంటే అనంతపూర్లో 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ రెడ్డి కాంపౌండ్ అనమాట సో ప్రతి ఒక్కరు రావాలి క్రేజీ కాన్సెప్ట్ అయితే ఉందప్ప మాది మొత్తానికి అది చూసాను కదా వేవ్స్ అనమాట ఇది డెకరేషన్ సో మనకి అక్కడికి ఆ బాటిల్ ఉంది కదా ఆ ఏరియాకి వచ్చేంత వరకు కూడా అర్థం కాదు అంటే బొమ్మ ఎలాంటిది అని సో క్రేజీగా అయితే ఉండబోతుంది నైట్ అయితే మేము దీనిలో డిస్కో లైట్స్ అయితే వస్తాయి నేను నైట్ అయితే చూపిస్తాను మీకు నైట్ వ్యూ కూడా ఒకసారి చూపిస్తాను అమిగోస్ ఇదైతే ఫైనల్ లుక్ అనమాట టెంట్ డెకరేషన్ది సో లైటింగ్ వర్క్ అయితే ఇంకా పెండింగ్ ఉంది మ్యాట్ రావాలి సో మేమంతా కసువు నూకేసి అంత సైడ్కి అయితే పెట్టేసినాము సో ఇంకా అదైతే రావాలి సో మాకు ఎవ్రీ ఇయర్ లైటింగ్ చేశాను ప్లగ్ బాక్స్ ఇచ్చినాడు ప్లగ్ బాక్స్ ఆడబెట్టే అది సో మనకైతే లైట్స్ కూడా దింపినాడు ఇంకా బ్యాలెన్స్ లైట్స్ రావాలి కింద మ్యాట్ వచ్చేస్తే వాళ్ళు వాళ్ళ వర్క్ చేస్తారంట చాలా మ్యాట్కి కాల్ చేస్తే మ్యాట్ కూడా వస్తుంది మిగిలిన వ్లాగ్ తర్వాత కంటిన్యూ ఇంకొంచెంసేపట్లో కంటిన్యూ చేసుకుందాం బికాస్ ఇప్పుడైతే లైటింగ్ వర్క్ జరుగుతుంది సో మేము ఆ పైన వేయించిన డెకరేషన్కి కింద నుంచి అయితే డిస్కో లైట్స్ పెట్టించాము సో క్రేజీగా అయితే రాబోతుంది అబ్బా వైబ్ చూపిస్తాను టోటల్ అయిపోయిన తర్వాత రేపు నైట్ అయితే వ్యూ చూపిస్తాను క్రేజీగా ఉంటుంది వ్యూ అయితే రేపు నైట్ చూపిస్తాను అమిగోస్ ఇదైతే టోటల్ సెటప్ అనమాట సో ఇంకా ఇక్కడ జూమర్స్ అయితే ఉన్నాయి సో బ్యాలెన్స్ వీడియో అయితే నేను చూపిస్తాను మీకు ఎట్లుంటుంది అనేది हाँ हाय बोल
అన్ననే అనమాట ఎవ్రీ ఇయర్ మాకు లైటింగ్ వేసేది బిఎస్వి లైటింగ్స్. నేను అన్న నెంబర్ కూడా మీకు డిస్ప్లేలో పెడతాం. మంచి రీజనబుల్ రేట్కి లైటింగ్స్ ఇస్తాడు. మ్యారేజెస్కి మీకు క్రేజీ అయితే ఉండబోతుంది అబ్బా లైటింగ్ కూడా ఈసారి. సో అమిగోస్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా అదైతే మా విగ్రహం సప్తస్వరాల గణపతి. అమిగోస్ ఇదైతే మా విగ్రహం అబ్బా. రక్ష సిద్ధార్థ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి అనుగ్రహ రక్ష సిద్ధార్థం ధ్యాన ఆహనామి స్తోభయాన కలిసి అభు నిర్విఘ్నం మహాగణపతి పూజాంశ కరిష్యే. ఇక్షిని అనుకూలిత వాశుద్ధి అంగశుద్ధి ఆరోగ్యవృష్టి ఐశ్వర్యవృష్టి లక్ష్మీకర సంభవ శ్రీలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి అనుకూలిత దినదిన మహాగణపతి నవగ్రహ లక్ష్మీధర సంగద ఓటుక ప్రకారేణ దినదిన అనుకూలిత ఆరాధన కరిష్యామి. జై. సో అమిగోస్ ఇదైతే మన ఇవాళ బ్లాగ్. నేను మీ డోనీ సైనింగ్ ఆఫ్. టాటా బై బై జై హింద్. మీడియో ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.